యా. సో ఈరోజు మినుపు పంట దగ్గరికి వచ్చామండి, ఒక రైతుని. సో పంట చూస్తే చాలా అద్భుతం అనమాట, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ఊరండి ఇది? మాది లింగల్దేనే సార్. ఏ ఊరు? లింగల్దేనే, మైగూర్ దగ్గర. ఓకే. ఏ జిల్లా వస్తుంది? కడప జిల్లా సార్. కడప జిల్లా. ఓకే. ఏ పంట అండి ఇది? ఇది మినుము పంట సార్. ఓకే. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 10 ఎకరాల మినుము పంట వేసాను సార్. ఓ 10 ఎకరాలు వేసారు మినుపు. అవును సార్. ఇది వరకు ఎక్కువ మందులు స్ప్రే కొట్టాను సార్. ఈ యాప్సా తెలిసిన తర్వాత తక్కువ మందులు పట్టినాయి. రెండు సార్లు దుక్కిలో పాసిపేర్లు కలిపేశాను. ఓకే. 1/4 లీటర్, ఎకరా 1/4 లీటర్ వేసి ఓకే. ఎక్సలెంట్గా గ్రోత్ వచ్చింది సార్. పెరగడం కానీ, పూత పిందె ఎక్సలెంట్గా ఉంది సార్. ఓకే. అట్లా స్ప్రేకి ఉపయోగించాను. ఎక్కడే కానీ పురుగు మళ్ళీ మొదలు పెడతాను. హాయ్ సార్. 2 సార్లు స్ప్రే కొట్టాను సార్ ఆప్సా వేసి. ఎక్సలెంట్ ఉంది సార్ రిజల్ట్. పూత పిందె అద్భుతంగా రిజల్ట్ ఉంది సార్. ఈ వేసవి కాలంలో ఇలా ఉండడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది ఆప్సా వాడడం వల్ల ఇలా ఉంది. లేకుంటే కొందరి పల్లాకు వచ్చి అంత చాలా బాగలేదు. మన ఆప్సా వాడడం వల్ల, మీరు మా సురేష్ సార్ చెప్పడం వల్ల ఇది ఆప్సా అనేది వాడాను. ఇది చాలా బాగుంది సార్. మినప చేనుకే వాడతారా, ఇంకా దేనికైనా వాడతారా? మినపచేనికి వాడాను. ఇంతకుముందు ఉల్లి వేసిన సార్. ఇది దీనికన్నా ముందు ఉల్లికి వాడాను. ఓకే. అది ఉల్లి తర్వాత మళ్ళీ మినుము వేసాను సార్. ప్రతి ఒక్క రైతు వాడచ్చు అంటారు? ఎక్సలెంట్ వాడాలి సార్. వాడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇస్తుంది. చాలా బాగుంటుంది సార్. మినిమం 10 క్వింటాల దాకా వస్తుంది సార్. ఓకే. ఓకే. సూపర్ అండి. అంటే ప్రతి ఒక్క రైతు వాడచ్చు? వాడాలి సార్. ఖచ్చితంగా వాడితే చాలా బాగుంటుంది సార్.